హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సీజన్స్ తగ్గట్టుగా కూరగాయల రేట్లు అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయి. డిసెంబర్ జనవరి నెలలో అతి తక్కువ ధరకే అంటే కిలో 20 రూపాయలకి దొరికే టమాటాలతోటి టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కిలో టమాటాలకి చూపించబోతున్నాను. టమాటాలు అనేవి బాగా పండినవి తీసుకోవాలి. అది కూడా గట్టిగా ఉండి ఎర్రగా ఉండేటట్టు తీసుకోవాలి. హైబ్రిడ్వి కాకుండా నాటు టమాటాలను ఎంచుకోండి. తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడిగి ఒక తడి బట్ట మీద గంట సేపు ఆరబెట్టుకోవచ్చు. త్వరగా అయిపోవాలి అని అనుకుంటే ఇలా పల్చటి క్లాత్ తీసుకొని టమాటాలని శుభ్రంగా తుడిచాము అంటే తడి అనేది ఎక్కడా ఉండకుండా ఉంటుంది. నిల్వ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కూడా తడి లేకుండా ఉంది అంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. 1 కిలో టమాటాలకి 200 గ్రాముల చింతపండుని తీసుకోవాలి. చింతపండు అనేది కూడా నల్ల చింతపండు కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. దీంట్లో పుల్లలు కానీ చింతపిక్కలకు లేకుండా మొత్తం చక్కగా ఒలుచుకొని గ్రాముల లెక్క నేను చెప్తున్నాను. 200 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని శుభ్రంగా ఒలుచుకున్న చింతపండుని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలామందికి కూడా ఇక్కడ డౌట్ వస్తుంది, చింతపండు కడగాల అని. అస్సలు కడగకండి. చింతపండు కడిగారు అంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. అంటే చింతపండు గుజ్జు అనేది టమాటా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని కనీసం ఒక 8 గంటలైనా నాననివ్వాలి. దీంట్లో కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చు. అవి ఫ్యూచర్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఇలా నానిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 వాయిల్గా వేసుకుంటున్నాను. అంటే నేను క్వాంటిటీ అనేది కిలో తీసుకున్నాను కాబట్టి హాఫ్ చేసుకొని వేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామందికి కూడా పేస్ట్గా ఉంటే ఇష్టపడని వాళ్ళు మాత్రం కొంచెం అటు ఇటుగా వేసుకోండి. నేను ఒక్కోసారి మెత్తగా వేస్తాను, ఒక్కోసారి ఈ విధంగా వేస్తానండి. నేను మరీ పేస్ట్లా కాకుండా కొంచెం టమాటా అనేది కనపడే విధంగా చేశాను. ఇదే విధంగా మిగతా సగం కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, చింతపిక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారు అంటే మాత్రం పొలుకులుగా ఉంటుంది. అందువల్ల చూసుకొని జాగ్రత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక బాండట్లో మనం దోశలు పోసుకోవడానికి పెద్ద గెరిటెని యూస్ చేస్తాం కదా, ఆ గెరిటతోటి 6 గెరిటెలు నూనెను పోసుకోండి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండిమిరపకాయ, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసి మిరపకాయ వేగేదాకా వేయించుకోవాలి. నేను ఇక్కడ చూపించిన ఒక 5 గెరిటెలు నూనె పోసుకున్నాను. లాస్ట్లో మళ్ళీ నాకు 1 గెరిటె నూనె దాకా పడింది కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను. 6 గెరిటెలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్నాక చిటికెడంత పసుపు వేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూనె అనేది బాగా కాగుంటుంది కాబట్టి ఒకేసారి వేసారు అంటే మన పైన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను చూపించిన విధంగా సైడ్ నుండి వేసుకుంటూ టమాటా ముక్కలు కట్ చేసేటప్పుడు నీరు అనేది వస్తుంది కాబట్టి ముక్కలు వేసాక లాస్ట్లో ఆ టమాటా జ్యూస్ అని వేసుకొని మూత పెట్టి సిమ్లో 25 నిమిషాలు ఉడికించుకున్నాము అంటే కరెక్ట్గా నూనె అనేది పైకి తేలుతుందండి. కానీ ఆ 25 నిమిషాల్లో మధ్యలో కదుపుతూ ఉన్నామంటే అడుగంటకుండా ఉంటుంది. మూత అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి. మూత పెట్టలేదు అంటే మాత్రం పైన చిట్టలుగా మన మీద పడుతూ ఉంటుంది. ఇలా 25 నిమిషాలు అయ్యాక నూనె అనేది పైకి తేలుతుంది. నేను చెప్పిన టైం కరెక్ట్గా ఫాలో అవ్వండి. 25 నిమిషాలకే టమాటాలు అనేవి బాగా ఉడుకుంటుంది. ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద ఉప్పు కారం వేయకూడదు. ఇలా చల్లారాక మనం బియ్యం కొలుచుకోవడానికి పావుసేరు గిన్నెలు ఉంటాయి కదా, ఆ పావుసేరు కంటే కొంచెం తక్కువగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. మెత్తటి ఉప్పు అండోయ్, ఇది కరెక్ట్ కొలత. మీరు పచ్చడి కలుపుకోవడానికి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకున్నారంటే బాగా కలుస్తుంది. నేను వీడియో కోసంగా ఈ బౌల్ అనేది ఎంచుకున్నాను. ఇప్పుడు 3/4 కంటే తక్కువ ఎంతైతే ఉప్పు తీసుకున్నామో అంతకంటే కొంచెం తక్కువగా కారాన్ని తీసుకొని 3/4 టేబుల్ స్పూన్ ఆవు పిండి, 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే రుచి చూసినా కూడాను పచ్చడి అనేది ఉప్పుగా ఉంటుంది. అలాగే నూనె అనేది లేదు అని అనుకుంటారేమో, ఒక రోజు తర్వాత చూసాము అంటే నూనె పైకి తేలుతుంది. అప్పటికి నూనె తక్కువ అనిపిస్తుంది అంటే నూనెని కాచి చల్లార్చి పోయండి. తక్కువైనా పర్వాలేదు, పక్క రోజు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే మాత్రం కష్టం కదా. అంతేనండి,
ఇలా చేసుకున్న పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి అనేది అసలు కూరలు లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పప్పుల పొడి కలుపుకొని కాసంత నెయ్యి వేసి తిన్నామంటే అద్భుతః అనాల్సింది. అసలు అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశకు కూడా సూపర్ కాంబినేషన్ కదా. మరి ఈ నిలవ పచ్చడిని అయితే తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.